తెలంగాణ రాష్ట్ర ఎన్నికల తర్వాత జనగా వాయిస్ అంతా చెప్పబడ్డది. మనందరం జై తెలంగాణ. కేసీఆర్ 28 సీట్లతో ఈరోజు జై తెలంగాణ. తెలంగాణ జెండాని ఒక నిమిషం అప్పుడు వస్తుంది బాగా అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందరికీ ఒక అనుసంధానంగా ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా ఒక యువ నాయకుడు కావాలని, ఐకాన్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ కావాలని మన కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు హర్షధ్వానాలతోని చప్పట్లతోని జనగామ జిల్లా తరఫున మనందరం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలానే ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో జనగామ జిల్లాలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు దయాకర్ రావు గారు, యాదగిరి రెడ్డి గారు, రాజయ్య గారిని గెలిపించినందుకు మీ అందరికీ ఈరోజు మీ అందరు వేదిక మీద నా సహకారం జిల్లా నలుగురు మొట్టమొదటిగా జనగామ జిల్లా కేటీఆర్ గారు నా పాట లీడర్లు బలంగా ఉన్నారు, క్యాడర్ కూడా బలంగా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. కానీ గత 4.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ చేయాలని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం మీద పూర్తి దృష్టిలో సాధించి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రాజెక్టులను నిర్మాణం చేసి మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఆసరా పథకాలతోని ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచిన అనటంలో అలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల తర్వాత మేము పార్లమెంట్లోకి పోయినాం. అక్కడ ఉన్నటువంటి మంత్రి జవదేకర్ గారిని కలవటం జరిగింది, గడ్కరీ గారిని కలవటం జరిగింది, రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం జరిగింది, గెహ్లోట్ గారిని కలవటం జరిగింది, రవిశంకర్ ప్రసాద్ గారిని కలవటం జరిగింది. వాళ్ళందరి నోట్లో ఒకటే మాట, వారందరి నోట్లో ఒకటే మాట, మీ రాష్ట్రంలో ఏమి అద్భుతం చేస్తున్నారు, కేసీఆర్ గారు ఎలాంటి అద్భుతం చేస్తున్నారు, ఎవరు దేశంలో ఊహించని విధంగా ఈరోజు అటు సంక్షేమ రంగాన్ని, రైతు బంధుని, రైతు బీమాను ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు దేశం మొత్తం తెలంగాణ వైపు, కేసీఆర్ వైపు చూస్తుందని ఆ రోజు మాకు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు చెప్తున్నారంటే ఈరోజు మనం కాలర్ ఎగరేసుకొని గర్వంగా గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక కొరత ఉన్నది. గతంలో 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి నాయకత్వం, 14 సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకత్వం ప్రభుత్వానికి మరియు పార్టీకి సరి అయినటువంటి అనుసంధానం లేకుండా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఈరోజు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలన్నా దానికి అంతర్గతంగా ఉన్నటువంటి సెంట్రింగ్ స్టీల్ బలంగా ఉంటుంది, ఎలాంటి పెతాయి తుఫాన్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించి
మనందరికీ ఒక గిఫ్ట్గా టిఆర్ఎస్ నాయకత్వానికి ఒక సేనాధిపతిగా ఈ రోజు కేటీఆర్ గారిని మనకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో ఇవ్వటం జరిగిందని ఈ రోజు 100% నాకు నమ్మకం ఉంది. సంక్షేమ అభివృద్ధి రంగంలోనే కాదు, ఒక పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో కూడా ఈ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమం కానీ, ఆర్గనైజేషన్ కానీ, మోడర్నైజేషన్ కానీ, టిఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వ ఏ వెల్ఫేర్ రంగంలో కానీ వారి యొక్క హయాంలో మంచి టిఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శంగా నిలవబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా గమనిక ముందు పంచాయతీ ఉన్నాయి, తర్వాత పార్లమెంట్ వస్తున్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈరోజు పాలసీస్ ఆల్రెడీ తెలంగాణను చూసి తెలంగాణ మేనిఫెస్టో కాపీ కొట్టి ఈవెన్ బీజేపీ, ఎన్డీఏ, యూపీఏ కూడా పోతున్న సంగతి మనకు తెలిసిందే. రేపు మీ అందరికీ విజ్ఞప్తి, ఇదే సంఖ్యాబలంతోని, ఇదే ఒక పట్టుదలతోని, ఇదే ఉద్యమ స్ఫూర్తితోని, కేటీఆర్ గారి నాయకత్వంతోని అటు పంచాయతీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అత్యధికంగా 16 సీట్లలో 16 సీట్లు గెలిపించి మరొకసారి తెలంగాణని ఢిల్లీలో కేసీఆర్ గారి చక్రం తిప్పే విధంగా మీ అందరికీ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకు ముత్తిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ. డాక్టర్ బూర్నరసింహ గౌడ్ గారికి ధన్యవాదాలు. వారి వంతు పాత్ర పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు, రాష్ట్రానికి చాలా మనకు మేలు చేస్తున్నారు. వారు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మా విప్ గారు బొడకుంట వెంకటేశ్వర్లు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వారి వంతు పాత్ర పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు, రాష్ట్రానికి చాలా మనకు మేలు చేస్తున్నారు. వారు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మా బొడకుంట వెంకటేశ్వర్లు గారిని. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం ఈరోజు వేదిక అప్పీలు, వేదిక నుంచి అప్పీలు, సభకు నమస్కారం. ఈరోజు గౌరవ కేటీఆర్ గారు రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విచ్చేసిన శుభ సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు జనగామ జిల్లాలో ఒక నూతన ఉద్యోగం, ఒక యువకులలో ఒక ఉత్సాహం ఇప్పుడే మనం చూసినాము. ఏ విధంగా ర్యాలీలో ఉర్రూతలు ఊగిస్తూ ఇక్కడికి వారికి స్వాగతం మళ్ళీ తీసుకురావడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పేది రెండే విషయాలు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకు వెళ్తూ ఇవాళ కొంత పార్టీ కార్యకర్తల్లో కొంత గ్యాప్ ఏర్పడడం జరిగింది. దాన్ని భర్తీ చేయడానికి ఇవాళ తిరిగి ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఇవాళ కేటీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయడం వల్ల ఇవాళ పార్టీలో నూతనోత్సాహం వచ్చుకుంటూ పార్టీ సంస్థాగతంగా ఎంతో బలోపేతం దిద్దుకుంటా ఉన్నది. రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు ఇవాళ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఇవాళ తెలంగాణనే ఒక భారతదేశ చిత్రపటంలో దిక్చూచిగా చేసే విధంగా ఇవాళ కృషి చేయడం జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి వల్ల ఇవాళ పార్టీ యంత్రాంగం ఎంతో ఉత్సాహంగా ఉంది. తప్పనిసరిగా వారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గత వారు అయిన తర్వాత కూడా 3 సార్లు ఇప్పటితోని పార్టీ యంత్రాంగంతో సమావేశాలు ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఇవాళ కార్యకర్తలకు గుర్తింపిచ్చి ఎక్కడ పోయినా కూడా ఇవాళ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పార్టీ కార్యకర్తల ద్వారానే ఇవాళ ప్రజల్లోకి వెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో వారి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. వారు చెప్పిన విధంగా ఇవాళ ఆ రకంగా పార్టీ రూపుదిద్దుకుంటుంది, సంస్థాగతంగా బలోపేతమవుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు దయాకర్రావు గారికి, రాజయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. వడబోసిన సారం మాదిరి ఆశీర్వదించిన మా విప్పు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మా బండ ప్రకాష్ గారు రాష్ట్ర మెంబర్ గారిని ఆశీర్వదించవలసిన కోరుతున్నాను. తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
జై హింద్, జై తెలంగాణ. వడబోసిన సారం మాదిరి ఆశీర్వదించిన మా విప్పు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మా ఈరోజు రాష్ట్ర మెంబర్ గారిని గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వరంగల్కు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు హాజరైన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ దాటి వారి ఒక నియోజకవర్గం మాత్రమే నిన్న పోయొచ్చినారు. మొట్టమొదటిసారిగా వరంగల్ కాకతీయ ద్వారం నుంచి వరంగల్ పూర్వ జిల్లాకు ప్రవేశించినందుకు వారికి హృదయపూర్వకంగా వరంగల్ జిల్లా స్వాగతం పలికింది. ఈరోజు వరంగల్ జిల్లాకు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కూడా జిల్లాకి ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మీద బాధ్యత కూడా పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, టిఆర్ఎస్ పార్టీ ప్రధానం, పదవులు మనకు ప్రధానం కాదు, పార్టీనే మనం నిర్మాణం చేస్తూ వెళ్ళినాం కాబట్టే గులాబీ జెండాను 2001 నుంచి ఎగరేస్తూ వచ్చినాం కాబట్టి అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో మనం గడ్డిపోత కంటే తృణప్రాయంగా పదవులను కూడా వదులుకున్న నేపథ్యం కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంది. పార్టీని పటిష్టం చేసే కార్యక్రమాలు ఆ రోజు నుంచి ప్రారంభమైన ఉద్యమ కాలంలో పార్టీ రూపాలు వేరు. ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాల్సిన బాధ్యతలతో పాటు పార్టీని కూడా కింది స్థాయి నుంచి పటిష్టపరచాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ తారక రామారావు గారిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. నేను ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా. పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ చెప్పేది ఒకటి, మాకెప్పుడు పై కమాండ్ అనేది లేదు, మాకు హైకమాండ్ అనేది లేదు, మా హైకమాండ్ అంతా కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలే మా హైకమాండ్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పినారు. పార్టీ నాయకులన్నా, పార్టీ కార్యకర్తలన్నా వారికి ఉన్న గౌరవం, అపార అభిమానం అటువంటిది. ఈరోజు గౌరవ కేటీఆర్ గారి ముందట అద్భుతమైన ఎజెండా ఉంది. పార్టీ నిర్మాణం కోసం 31 కార్యాలయాలు, మరి ఏర్పడబోయే 2 జిల్లాల్లో కూడా 33 పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేయాలి. పార్టీని పూర్తి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. అదేవిధంగా పార్టీలో నిరంతర శిక్షణ కార్యక్రమాలు, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలని పేద ప్రజల వద్దకు తీసుకుపోయేలా కృషి చేయడానికి మన కార్యక్రమాలు ఉండాలని చెప్పి కూడా వారు అనేక సందర్భాల్లో చెప్పినారు. మరి అంతేకాకుండా ఇవాళ తెలంగాణకు దేశంలోనే ఒక రక్షణ కవచంగా టీఆర్ఎస్ పార్టీని తెలంగాణకు ఒక రక్షణ కవచంగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తున్న దానికి ఆ రక్షణ కవచంగా మార్చే బాధ్యతను గౌరవ కేటీఆర్ గారికి అప్పచెప్పడమే ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు నియమించడం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేమందరం కూడా మీకు అందరికీ ఒకే విషయం చెప్తున్నాను, పదవుల కంటే పార్టీ ముఖ్యం. మేమందరం మొట్టమొదటిసారిగా పార్టీ పదవులు చేసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముగ్గురిని పార్టీలో ఉన్న జనరల్ సెక్రటరీని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది. మొన్ననే పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళు 5 శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీలో ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో వారే రాజకీయ పదవులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎంపికయ్యే అవకాశం ఉంటుందనే సంకేతాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఇస్తున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నిర్మాణ బాధ్యతని కేటీఆర్ గారికి అప్పగించి ఆ నిర్మాణాన్ని బలంగా చేయాలి. రానున్న 100 ఏళ్లకు కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నిలబడే విధంగా కూడా దీన్ని నిర్మాణం చేయాలని వారు కోరుకున్న బాధ్యతని గౌరవ కేసీఆర్ గారు దాన్ని స్వీకరించి ఎంతో వారికి ఎన్నో రకాల జాతీయ అంతర్జాతీయ వేదికల మీద అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయడానికి వారి బాధ్యత అంగీకరించేందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.